సో ఇలాంటి దరిద్రులు అక్కడ ఈవోగా ఎందుకున్నారు? చాలా చోట్ల ఉన్నారు. దేవాదాయ శాఖలో చాలా మంది ఉన్నారు. ఎందుకున్నారు? దేవాదాయ శాఖే పనికి మాలింది కాబట్టి. అర్థమైందా? ఏ రకంగా అంటారు? మరి గుళ్ళో డబ్బులు ఎత్తుకెళ్ళి ఏదో పనికి మాలిన ఏదో కాదా? అది ఇప్పుడు దేవాదాయ శాఖ పుట్టి 70 ఏళ్ళు అయి ఉంటుంది. దేవాదాయ శాఖ వలన దేవాలయాలకు ఎప్పుడైనా ఒక అంగుళం భూమి యాడ్ అయిందా? వీళ్ళు వచ్చిన తర్వాత కోల్పోవడం తప్ప. ఇప్పుడు కృష్ణదేవరాయలు వారు భూములు ఇచ్చారు, చోళులు భూములు ఇచ్చారు, చాళుక్యులు భూములు ఇచ్చారు, వేంగి వాళ్ళు కాకతీయులు భూములు ఇచ్చారు, ఎవరెవరో జమీందారులు, బ్రాహ్మలు, పెద్దవాళ్ళు, రెడ్డిలు ఎంతమందో స్థలాలు ఇచ్చారు, పొలాలు ఇచ్చారు, బంగారాలు ఇచ్చారు. ఎప్పుడైనా దేవాదాయ శాఖ వలన దేవాలయాలకి ఏదన్నా పెరిగిందా? మింగడం తప్ప. నువ్వు దేవాలయాల్లో భూములు మింగేస్తావు, డబ్బులు మింగేస్తావు, బంగారం మింగేస్తావు. ఇన్ని చేసింది కాకుండా దేవుడి మీద భక్తి లేని పోరం పోకేదవలన అక్కడ ఎంప్లాయ్కి ఎలా పెడతావు? సిగ్గులే ఎవరికి? దేవాదాయ శాఖకి. ఆ శాఖను మెయింటైన్ చేసే గవర్నమెంట్కి కూడా.